గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ఏకాదశంలో 4 గ్రహాలు. రవి, రాహువు, బుధుడు, శుక్రుడు. దశమంలో చంద్రుడు. ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్నిస్తాయి. మీ ఆశయాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి. మంచి ఫలితాలుంటాయి. ఆశించింది లభిస్తుంది. అదృష్ట యోగం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా శ్రేష్టమైన కాలం నడుస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేసుకునే వీలు కలుగుతుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఆశయాలు నెరవేరుతాయి. సందేహాలు లేకుండా కృషి చేయండి. నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. మంచి తెలివితేటలతో వ్యూహ రచన చేసి లాభదాయకమైన భవిష్యత్తుని, ప్రశాంతమైన జీవితాన్ని పొందండి. అద్భుతమైన వ్యాపార లాభాలుంటాయి. వ్యాపారంలో బాగా కలిసొస్తుంది. తగినంత ప్రోత్సాహం ఉంటుంది. ప్రతిభతో పనిచేసి పేరు సంపాదిస్తారు. దశ దిశలా వ్యాప్తి చెందడానికి ఇది అనుకూలమైన సమయం. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఎంత ఏకాగ్రతతో పనిచేస్తే అంత రెట్టింపు ఫలితం ఉంటుందని గమనించండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. వారం మధ్యలో శుభాలు జరుగుతాయి. ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది. ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు అదృష్ట దేవత అయిన మహాలక్ష్మి అమ్మవారిని స్మరించటం ఉత్తమం. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ దర్శనం శుభదాయకం. ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు.